అందరికీ నమస్కారం. 28వ వార్డు నుంచి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను. ప్రజలందరూ హస్తం గుర్తుకు ఓటేయాలి. అందరికీ నమస్కారం. నేను కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డు జనరల్ మహిళా అభ్యర్థిగా నా భార్య అయినటువంటి తోటా జ్యోతిని శ్రీ గౌరవనీయులైన రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వారి సతీమైనటువంటి పద్మావతి అమ్మగారు ఇద్దరి ఆశీస్సులతో పార్టీ అభ్యర్థిగా వారు నన్ను ప్రకటించారు. ఆ ప్రకటన సందర్భంగా నేను వార్డులో నిన్నటి నుంచి తిరగడం ప్రయాణం చేస్తున్నాను. వార్డు ప్రజల నుంచి కూడా విశేష స్పందన ఉన్నది. నాకు నా స్నేహితులు కూడా నా వెన్నంటి ఉన్నారు. వార్డు ప్రజలు గతంలో కూడా ఇక్కడ ప్రజలు వార్డులో కొన్ని సమస్యలు ఉన్నాయంటే వాటిని అధికార పార్టీ అయినటువంటి మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆశీస్సులు, పద్మావతి వారి ఆశీస్సులతో ఈ వార్డుని మామూలుగా వార్డు మున్సిపల్ నిధులు కాకుండా వారి యొక్క మంత్రి గారి సొంత నిధులతోటి, మేడం గారి ఎమ్మెల్యే నిధులతో కూడా ఈ వార్డుకి మేడం గారు నన్ను ఒక కుమారులాగా చూస్తున్నది కాబట్టి ఆమె ఆశీస్సులతో ఈ వార్డులో మేము పోటీ చేస్తున్నాం. అదేవిధంగా నాకు పక్కనే నా ఇంటి పక్కనైనటువంటి షేక్ జైనాబీ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున వాడు కుటుంబాలు కూడా ఎప్పటి నుంచో కాంగ్రెస్ కుటుంబాలు అయినా కూడా ఈ రోజున వారు పెద్ద మనసు చేసుకొని తోట జ్యోతినే ఉంటే బాగుండనయా అని ఆమె కూడా స్వచ్ఛందంగా పార్టీ పెద్దలు ఒక మాట చెప్పంగానే ఏమి ఆర్గ్యుమెంట్ చేయకుండా, కొందరు డబ్బులు కూడా ఆశిస్తారు, ఆమె వచ్చి మా అన్నయ్య మా వదిన ఉంటే చాలనే ఉద్దేశంతో ఆమె కూడా వచ్చినందుకు నేను ప్రత్యేకంగా వారి భార్యాభర్తలు ఇద్దరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వార్డు ప్రజలందరికీ కూడా నేను మాటిస్తున్నా, దరిదాపుగా 3 వంతులు వార్డుకి మేలు జరిగే విధంగా ప్రత్యేకంగా కుటుంబ సభ్యుడిగా అందరికీ ఇంటిలో ఒక మనిషిగా వాళ్ళ ఇంటి పిలుపుగా అందరూ నా పిల్లలు సీనన్న అని పిలుచుకుంటారు, వాళ్ళు నా సీనయ్య కొడుకు అనే తమ్ముడనే విధంగా నేను వాళ్ళ కుటుంబ సభ్యుడిగా ఉండి ఈ మున్సిపల్లో 35 వార్డులలో మినిమంగా మంచి వార్డు ఎక్కడ కోదాడంటే నేను 28వ వార్డు అని ఈ ప్రజలందరి సహకారంతో వారు చెప్పే మాటల విషయం లెక్కేస్తే మెజార్టీ అనేది నాకు తెలిసి 35 వార్డులో అత్యధిక మెజార్టీ కూడా నా భార్య అనేటువంటి తోటా జ్యోతి గారి హస్తం గుర్తు మీదనే ఎక్కువ వస్తుంది అనేది నా అభిప్రాయం. ఈ వార్డు ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కోదాడ మున్సిపాలిటీ 28వ వార్డులో నేను పోటీ చేస్తున్నాను. సార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి గారు ఆశీస్సులతో నాకు టికెట్ ఇచ్చారు. ఈ వార్డు ప్రజలందరూ నన్ను గెలిపిస్తారనే నమ్మకంతో ముందుకు పోతున్నాను. ఉత్తమ్ సార్కి నమస్కారం, కృతజ్ఞతలు కూడా. తోటా సీనన్నకి సీట్ ఇచ్చినందుకు ధన్యవాదములు. 28వ వార్డులో షేక్ జైనాబీ, నేను అన్నకి అండగా ఉంటానని, అన్నకి సపోర్టుగా ఉంటానని నేను మాటిస్తున్నాను, ఇత్తుడ్రా అవుతున్నాను. అన్న మంచి పనులు చేస్తాడు వార్డులో, ఆ మంచి పనుల కోసమే కొంత ఇత్తడ్రా అవ్వాల్సి వచ్చింది. అయితే అన్నకి సపోర్ట్గా ఉంటాను, మనం భారీ మెజార్టీతో గెలుచుకుంటామని నేను మాటిస్తున్నాను. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఈ విశ్వావసునామ సంవత్సరం నిజంగా ఈ కోదాడ విశ్వమంతా కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలని, ఈ యొక్క ఉత్తమ్ పద్మావతి గారి యొక్క ఆశలు ఈ యొక్క కోదాడ పట్టణం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారి ఆకాంక్ష నెరవేరుస్తారని, ఆ దేవీ దేవతల యొక్క అనుగ్రహం వారికి ఎల్లప్పుడూ ఉండాలని, వారు ఏదైతే ఆశించి ఈ యొక్క కోదాడ పట్టణంలో అడుగు పెట్టారో ఆ అడుగుకి ఈ కోదాడ పట్టణ ప్రజలు వారి అడుగులో అడుగై ఈ యొక్క వారి యొక్క కళని నెరవేరుస్తారని నిజంగా మా వదిన గారు, మా అన్నయ్య గారు ఈ యొక్క వార్డులో కోదాడ నియోజకవర్గంలోనే ఎక్కడ లేనటువంటి మెజార్టీగా ఈ జైనాబీ గారి యొక్క ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్ళి ఈ తోటా జ్యోతి గారి యొక్క టికెట్ కాంగ్రెస్ పార్టీకి మొట్టమొదటగా బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది.
కాంగ్రెస్ జై జై కాంగ్రెస్.